క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గుడబండి జయప్రశాంతి మల్లికకు మంచి భవిష్యత్తు, బైప వీరసుందర విజయరాజు ఆత్మకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ఎల్లంకి సతీష్, మాధురి, అమూల్య స్పందన, గుడబండి సుందరేషన్, మల్లిక, దివ్యాంజలి, జస్సి, ఆద్య, చుక్కా ప్రవీణ్ కుమార్, మమత, బైప వెలంగణి విజయ మనోహర్, వెలంగణి సౌజన్య ప్రశాంతి, అషిత, అశ్రిత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 9వ పీఠాధిపత్య వార్షికోత్సవం జరుపుకుంటున్న విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలుగుతోటి జోసెఫ్ రాజారావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పులిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియాపురం ఊకల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు ఆర్యన్ పీటర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గోపు లూర్దు మర్రెడ్డి, స్లీవమ్మ, విక్రమ్, సునంద, వినయ్, శోభ, బాసానే ఇన్నమ్మ, స్టెఫానీ, అబిఘేల్, స్నేహల్ రెడ్డి, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ మెట్టుపల్లి ప్రశాంత్, మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రోసీనా, జసికలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దమ్మాయిగూడ విచారణ యాంటోనీ రెక్స్ ఎల్విన్స్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవునిలో ఎదగాలని, తల్లిదండ్రుల తలంపులు నెరవేరాలని కోరుతూ మదిరి పవన్ కుమార్, సునీత, డేవిడ్ పాల్, రీటా వరలక్ష్మి, ప్రదీప్, సెలాస్టియన్, శ్రావ్య దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రాయపాడు విచారణ చలంకూరి సెబాస్టియనయ్య, శాంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మెట్టు అనిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈరోతి అశోక్, త్రివేణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సంతానం దయచేయమని గొలగాన అనితకి ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ పెంటారెడ్డి జోసెఫ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కానుక మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ పైగి మల్లా మహాలక్ష్మి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఆరోగ్యశీల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుమారుడు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్లకు ఓదార్పును దయచేయమని ఫ్రాన్సినా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ డల్లాస్ నుండి సమర్పిస్తున్నారు.
పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినావయ్య ఆత్మదేవా, అరుదించినావయ్య ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. ఈ యొక్క దివ్య పూజ బలిలో దాతలు మన గ్రామ క్రైస్తవులు, గ్రామ ప్రజలు మరియు బాలయేసు భక్తులు. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి కుటుంబం కోసం మనం ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. అద్భుత బాలయేసు భక్తులారా, ఈరోజు మనము అద్భుత దివ్య బాలుని దేవాలయంలో సమర్పణ పండుగను మనము జరుపుకొనుచున్నాం. అద్భుత దివ్యబాలి యేసే ఇలా అన్నారు, మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను మిమ్మలను అంతగా దీవిస్తాను అని. మన విశ్వాసంతో ఈ యొక్క దివ్య పూజ బలిలో మనం పాల్గొంటున్నాం. అయితే ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం, వెలుగు వచ్చినది, వెళ్ళి వెలుగులో మీరు పయనించాలి అని. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 1వ వచనం, వెలుగు ప్రాప్తించినది, ప్రకాశింపుము, వెలుగును కనుగొనుము, వెలుగునందు పయనించుము. వెలుగు అనగానే మనకు సంతోషం, ఆనందం వేస్తుంది. చీకటి అంటే కొద్దిగా భయం వేస్తుంది. అందుకోసమే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వెలుగుగా అవతరించారు, రక్షకుడుగా అవతరించారు. అందుకోసం మరియ తల్లి యోసేపులు వారి ఇరువురు యెరూషలేము దేవాలయంలో దివ్య బాలుని తండ్రి అయిన దేవునికి అర్పించారు. ఒక రక్షకుడుగా, వెలుగుగా సిమియోను ప్రవక్త, అన్నా ప్రవక్తి, వీరిద్దరూ దైవ భక్తులు. క్రీస్తు ప్రభుని చూచేంత వరకు, ప్రభుని గాంచేంత వరకు దేవాలయంలో ఉండి అహోరాత్రులు ప్రార్థించేవారు. వారికి ఒక్కొక్కరికి 90-95 సంవత్సరాలు దేవాలయంలో ఉండి క్రీస్తు ప్రభు కోసం, ఆ వెలుగు కోసం, ఆ రక్షణ కోసం, రక్షకుడిని ఒక వెలుగుగా ఇతరులకు చూపించే విధంగా వారు అక్కడ ప్రార్థించి చూపించారు. మరియ తల్లి యోసేపులు ప్రభువుని, దివ్య బాలుని తండ్రి అయిన దేవునికి అర్పించారు. మన జీవితంలో మనం ఏ విధంగా దాన్ని మనం అనువదించుకోవాలి, మన హృదయాల్ని, మన జీవితాలను, మనం చేసే పనులను క్రీస్తు ప్రభువుకు మనము అర్పించుదాం. ఆ దివ్యబాల యేసుని మన హృదయంలో నిలుపుకొని, మన జీవితంలో నిలుపుకొని, మనకు వెలుగుగా ఉండాలి అని, రక్షకుడుగా ఉండాలని మనం ప్రార్థించాలి. ఆదికాండంలో 12వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు అంటున్నారు, నీవు ప్రభువుని స్వీకరించినప్పుడు
తండ్రి అయిన దేవుణ్ణి నీవు విశ్వసించినప్పుడు ఇతరులకు నీవు ఒక వెలుగుగా తయారవుతావు అని. ఒక వెలుగుగా. చూడండి, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? వెలుగుగా నీవు తయారవుతావు. ఎలా వెలుగుగా తయారవుతావు? విశ్వాసంతో జీవించడం ద్వారా, నమ్మకంతో జీవించడం ద్వారా, మనలో ప్రేమ, శాంతి, సమాధానం ఉండటం ద్వారా ఇతరులకు మనము వెలుగుగా మనం తయారవుతాం. అదే ఆదికాండంలో 12వ అధ్యాయం 2వ వచనంలో మనం ఏ విధంగా ఇతరులకు ఒక దీవెనకరంగా మనం తయారవుతాం. పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, నిన్ను పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి.
దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొనుమా ఈ స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరాం, మా మానవ స్వభావమున అవతరించిన మీ దివ్య కుమారుని యందు మీ మహత్యమునుగాంచి మిమ్ము స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి మీ సన్నిధికి చేర్చమని బతిమాలుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆలయమందు రక్షకుని సమర్పణ ఉత్సవము. మీరు ఎదురు చూస్తున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మొదటి పఠనము మలాకి గ్రంథము అధ్యాయము 3 పవిత్ర వచనములు 1-4 వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. ఇదిగో, నా మార్గమును సిద్ధం చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూస్తున్న ప్రభువు అకస్మాత్తుగా దైవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయి దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవారెవరు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభుదూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువు వాక్కు.
నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చును. రెండవ పట్టణము, హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 18 వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితులగు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడు అగుటకుగాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చనని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసే రక్షకుడు, యేసే పరిపూర్ణుడు, యేసే సంపూర్ణుడు, యేసే విశ్వసనీయుడు, యేసే రక్షకుడు, యేసే పరిపూర్ణుడు, యేసే సంపూర్ణుడు, యేసే విశ్వసనీయుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 22 నుండి 40 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 22 నుండి 40 వరకు. మోషే చట్ట ప్రకారము
వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభువు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందు ఉండెను. ప్రభువు వాగ్దానము చేసిన యేసుక్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరేపణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకుని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు ఎరుగపరచు వెలుగు. నీ ప్రజలకు ఇజ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లి తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియతో ఇట్లనెను, ఇదిగో, ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును. అప్పుడు అచట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదుప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించుచుండు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. అద్భుత దివ్యబాలి యేసు భక్తులారా, ఈరోజు మనము ఆనందించవలసిన దినం, సంతోషకరమైనటువంటి దినం. ఎందుకంటే అద్భుత దివ్యబాలుని దేవాలయంలో కానుకగా అర్పించబడినటువంటి దినం ఈరోజు. సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు మన రక్షకుడు, మన వెలుగు. ఒకసారి చూడండి, పిల్లల్ని సన్మార్గమందు నడిపించేది ఎవరు? తల్లిదండ్రులు. తల్లి కనిపించే దైవం, నాన్న నడిపించే దైవం. అందుకోసం మనము
మాతృదేవో భవ, పితృదేవో భవ అంటాం. అయితే ప్రియమైన బిడ్డలను తల్లిదండ్రులు దేవునికి అర్పించాలి, సన్మార్గంలో పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి, దైవ భక్తిలో పెంచాలి, దైవ మార్గాన్ని చూపించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత, అది కర్తవ్యం. అదే క్రీస్తు ప్రభు జీవితంలో జరిగింది. ఆలయమందు రక్షకుని సమర్పణ దైవ గ్రంథ ఆధారముగా క్రైస్తవ సమాజము జరుపుకునేటువంటి గొప్ప పండుగ. 40 దినముల తరువాత యూదుల సాంప్రదాయాల ప్రకారంగా దేవాలయంలో రక్షకుణ్ణి సమర్పించారు. తల్లిదండ్రులు మరియు యోసేపులు ప్రతి తొలుచూలు మగబిడ్డను దేవునికి సమర్పించటం ఆనవాయితీ. దేవాలయంలో సిమోను వేచియున్నాడు. ఇజ్రాయేలు ఓదార్పునకై రక్షించే దేవుడు ఒక రక్షకుడిగా రానయ్యున్నాడు. మార్గదర్శకుడిగా వెలుగును ఇతరులకు అందించటానికి క్రీస్తు ప్రభు రక్షకుడుగా రానయ్యున్నాడు అని సిమోను, అన్నమ్మ వీరిద్దరూ దైవ భక్తులు, ప్రవక్తలు. క్రీస్తు ప్రభువుని చూశారు, ఆనందించారు, సంతోషించారు. వారు ఎలా ఉన్నారు? ఆ దేవాలయంలో ప్రభు వచ్చేంత వరకు ఉపవాస ప్రార్థనలు చేశారు, దేవుణ్ణి నమ్మారు, విశ్వసించారు. అందుకోసమే వారు ఉపవాసములు, ప్రార్థనలు చేయిచు రేయింబవలు దేవుని సేవలో మునిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మనము విశ్వాసులం. మన విశ్వాసులకు క్రీస్తు ప్రభువే మార్గము. మన విశ్వాసులకు క్రీస్తు ప్రభువే వెలుగు. క్రీస్తు ప్రభు రక్షకుడుగా, వెలుగుగా మనము ఈరోజు మనం కొనియాడుతున్నాం. ప్రభు నా రక్షకుడు, నా వెలుగు, నా శక్తి, నా బలము, నా ధైర్యము ఆయనే, నా మార్గము ఆయనే. అందుకోసం నేను ప్రభుని విడిచిపెట్టను అని. ఈనాటి మొదటి పట్టును ఒకసారి చూద్దాం. మలాకి ప్రవక్త ఏం చెప్తున్నాడు? మెస్సయ రానున్నాడు, అందరిని దీవింపబోతున్నాడు, అందరు మానవులను పవిత్రంగా తయారు చేయబోతున్నాడు అని. ఇంకా పూజారులను, దైవ భక్తులను మరియు సాధారణ ప్రజలను దేవునికి ప్రీతి పాత్రులుగా చేయడానికి మలాకి ప్రవక్త తెలియజేస్తున్నాడు. అంటే ప్రజలను ఉద్దేశించి మీరు ధైర్యంగా ముందుకు సాగండి, అద్భుత శక్తి గల దేవుడు మనకు రానయ్యున్నాడు. ప్రభు ఒక వెలుగుగా మనకు జీవాన్ని ఇవ్వటానికి రక్షకుడుగా రానయ్యున్నాడు. అయితే తన ప్రజలను ముందుండి నడిపే నాయకుడు, ఆధ్యాత్మిక నాయకుడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే యోహాను సువార్తలో 8వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. ఎంత చక్కటి వాక్యం చూడండి. యోహాను 8వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చదవండి సిస్టర్, తీసుకున్న వాళ్ళు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 8వ వచనం, ఎఫెసీయులకు 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు ఒకప్పుడు చీకటిలో జీవించారు, క్రీస్తు ప్రభువు ఒక వెలుగుగా, రక్షకుడుగా రానయ్యున్నాడు. కాబట్టి వెలుగుకు సంబంధించిన ప్రజల వేలే మీరు జీవించాలి అంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు 5వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చదవండి సిస్టర్. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవించాలి అని. అంటే మనము వెలుగుకు సంబంధించిన వాళ్ళం,
వెలుగు పుత్రులుగా జీవించాలి, వెలుగు పుత్రికలుగా జీవించాలి. ఎందుకంటే ప్రభు మన వెలుగు కాబట్టి. అదే యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 1వ వచనం చాలా చక్కగా పలుకుతుంది. అది చాలా ఫేమస్ వర్డ్స్. అది యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో మన జీవిత చదవండి. లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆలయమందు రక్షకుని సమర్పణ పండుగను మనము జరుపుకొనుచున్నాం. అయితే ఈ ఆలయం అంటే ఏంటి? ఆలయము మన జీవితంలో ప్రధానమైనది. ఎందుకంటే పవిత్రత, పరిశుద్ధత కలిగినటువంటి స్థలం ఆలయం. పవిత్రతో కూడుకున్నటువంటి ఈ యొక్క స్థలంలో ఇంకా సాక్షాత్కారము, క్రీస్తు ప్రభు సాక్షాత్కారంగా దేవాలయంలో ఉన్నాడు అనే ఆ భావనతో మనము ముందుకు వెళ్తాం. అందుకోసమే ఆలయాన్ని సెపరేట్ చేసి సాక్షాత్కారంగా పవిత్రతగా మనం పరిగణిస్తాం. అది దేవుని యొక్క పిలుపు. కాబట్టి ఈ దేవాలయంలోనికి రండి, స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి, ఘనపరచండి అని ఎలుగెత్తి చాటారు ప్రవక్తలు. యెరూషలేము దేవాలయంలో మీరు ప్రభుని స్తుతించండి, ఆరాధించండి అని. అదే యెరూషలేము దేవాలయంలో ఆ ఆలయమందు రక్షకుని సమర్పణ జరిగింది. ఇంకా కానుకమాత శుద్ధీకరణ కూడా జరిగింది. అంటే మరియ తల్లి తనకు తాను కూడా క్రీస్తు ప్రభువు ద్వారా, తన కుమారుని ద్వారా తండ్రి అయిన దేవునికి సమర్పించుకుంది. అందుకోసం ఈరోజు కానుకమాత సమర్పణ కూడా మనము దాన్ని జ్ఞప్తి అందించుకోవాలి, మననం చేసుకోవాలి. అయితే ప్రభు మనల్ని ఎప్పుడు కూడా విడనాడడు. 2వ పట్టణం ఒకసారి మనం చూద్దాం. పునీత పౌలు గారు యేసు ప్రభువు ఏమన్నా సర్వ విధముల తన సోదరులను పోలిన వాడిగా కావలసి వచ్చను. హీబ్రీలకు 2వ అధ్యాయం 17వ వచనంలో, హీబ్రీలకు 2వ అధ్యాయం 17 హీబ్రీలకు. అంటే క్రీస్తు ప్రభువు మనవలే ఈ లోకానికి వచ్చాడు. దానిలో వినయము, విధేయత మనకు అవపడుతుంది, శాంతము అవపడుతుంది. అంటే మనవలే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని హీబ్రీలకు 2వ అధ్యాయం 17వ వచనం. సిస్టర్, ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడు అగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చనని దీని భావము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అయితే క్రీస్తు ప్రభు మానవుల రక్షణార్థం ఈ లోకానికి వచ్చారు, మానవులను రక్షించారు, ఇంకా రక్షిస్తూనే ఉన్నారు. అయితే 3వ రోజు సజీవవంతుడుగా మరణించి 3వ రోజు సజీవుడయ్యాడు. అది మన కోసం, మన రక్షణార్థం. అది పునీత పౌలుడు మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభువు మనలాగే ధర్మశాస్త్రానికి లోబడి జీవించాడు, ధర్మశాస్త్రం ప్రకారము జీవించాడు, మన కోసం మానవుడయ్యాడు. మనలను మార్చడానికి ఆ విధంగా ప్రభు లోకరక్షకుడుగా జన్మింపవలసి వచ్చింది. మనలాగే బలహీనుడయ్యాడు, శోధింపబడ్డాడు, కానీ పాపం మాత్రము చెయ్యలేదు. మన కోసం మరణించాడు, కానీ 3వ నాడు సజీవంగా లేచారు. ఇవన్నీ మనకు వెలుగును ఇవ్వటానికి, మార్గమును చూపించటానికే క్రీస్తు ప్రభు మనవలే ఉద్భవించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే కీర్తన 103:5 వచనంలో, కీర్తన 103:5 వచనంలో విశ్వాసులకు జరగవలసింది ఏంటి? ఏం జరుగుతుంది విశ్వాసులకు? ప్రార్థిస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మనం ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం, ప్రభు నా తోడుగా ఉన్నాడు అనే భావనతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే కీర్తనకారుడు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా అంటున్నాడు చూడండి కీర్తనకారు ద్వారా. నీ జీవిత కాలమంతయు శుభములతో నింపును, నీవు గరుడ పక్షి వలె యువకుడవుగాను శక్తి సంపన్నుడవుగాను మనునట్లు చేయును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసులకు అది జరుగుతుంది. విశ్వాసులకు తండ్రి అయిన దేవుడు శుభములతో నింపుతాడు అని, అప్పుడు మనం ఆనందముతో గంతులు వేస్తాము అని. అంటే గరుడ పక్షి వలె ఆకాశంలో ఎగురుతాము అని. అంటే సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానంగా మనం జీవిస్తామని దాని అర్థం.
అంటే దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు, మన విశ్వాస పాత్రులుగా జీవిస్తున్నప్పుడు మనల్ని ప్రభువు శుభములతో నింపుతాడు. దయచేసి అందరూ లేచివ్వండి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుకు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారును చనిపోయిన వారును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. ఓ దయగల తండ్రి, కరుణామయ, మీరు మాకై చేస్తున్న గొప్ప గొప్ప కార్యములను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు దైవ కుమారులైనప్పటికీ సామాన్యులతో సిద్ధపడ్డారు. తండ్రి చిత్తానికి తలయొగ్గ అతి సాధారణ జీవితం జీవించి మా జీవితాలను మహనీయం చేశారు. ఈ మహోత్సవం నాడు మేమంతా మీ దరి చేరి ప్రార్థించుచున్న ఈ శుభవేళ మా అందరినీ ప్రత్యేకంగా దీవించమని వేడుకొనుచున్నాము. మా గ్రామంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడు. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానమును, ప్రేమను అనుగ్రహించి ప్రభువా, ఈనాడు అద్భుత దివ్యబలి యేసు కానుకగా సమర్పించబడుడని ప్రభువా, ఈ యొక్క పండుగ సందర్భంగా మమ్మల్ని అందరినీ దీవించండి. మా కుటుంబాలను మీకు అర్పిస్తున్నా, మా పనులను మీకు అర్పిస్తున్నా. మేము చేసే కార్యాలన్నిటిని ప్రభువా మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము తండ్రి. మా కుటుంబాలు ఎవరైతే అస్వస్థతకు లోనయ్యారో వారికి స్వస్థత చేకూర్చాలని, రోగాలను నయం చేయాలని వేడుకుంటున్నాం. మా ప్రియమైన బిడ్డలందరికీ మరియు మాకందరికీ మీ యొక్క దైవ జ్ఞానమును, దైవ శక్తి బలము దయచేయి, కాపుదల రక్షణ దయచేయండి. మాలో ఆత్మానందాన్ని, ఆత్మస్థైర్యమును, ఆత్మ బలమును, ఆత్మశక్తిని మాకు దయచేయండి. ఎటు వెళ్ళిన ప్రభువా మీ యొక్క దైవ సాన్నిధ్యము మా వెంట ఉండనేము. ప్రభువా, మీ చిత్త ప్రకారం మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడు. మా యొక్క ముఖ్య ఉద్దేశాలు, మా యొక్క కోరికలు మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము. వాటిని తీర్చవలసిందిగా ప్రభు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిద్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిద్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నేడు మీ శ్రీ సభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణలను మీకు ప్రీతికరముగా నుండవలనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవమునసగుట కొరకు మీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రె పిల్లవలే మీ ఆలయంలో కానుకగా అర్పింపబడవలనని మీరు చిత్తగించితిరి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారి మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నెచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీతో పాటు శాశ్వత సహజీవి అయిన మీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకునిగాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచం బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను రవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, ద్వారా నా నా సర్వేశ్వరా, సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచినాం మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యానర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము.
ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల యొక్క మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు ఆనందము పొందుదుము. ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. లోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలు వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం పరిహరించాడు క్రీస్తు ప్రభువు. నేనే మార్గము, సత్యము, జీవము అన్నటువంటి ప్రభువు, ఈ లోకమునకు వెలుగును నేనే అన్నటువంటి క్రీస్తు ప్రభువు. ఈ యొక్క ప్రియమైన వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమదానం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమదానం. సత్యమైన భావం నిత్య జీవ నిలయం. సత్యమైన భావం నిత్య జీవ నిలయం. మానవాళికి ముక్తినొసగును దివ్య సప్రసాదం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమదానం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమదానం. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడే నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారగాంచితిని. లూకా 2:30-31. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, క్రీస్తుని కనులారగాంచి అతన్ని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చవి చూడడని నీవు వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమప్రసాదము ద్వారా మా యందు మీ వరములను సఫలీకృతము చేయిచు సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ
విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత